హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శివడాగిస్. నేను మీ శివాని భక్షక్. ఈ సినిమా రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు ఇంకా మన శివడాగిస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన శివడాగిస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. భక్షక్. ఇక సినిమా విషయానికి వచ్చేప్పుడు ఫ్రెండ్స్, సినిమా అయితే మనకి పర్వాలేదు. ఆ సినిమా ఒకసారి అయితే చూడొచ్చు, చాలా బాగుంది. అండ్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది కాబట్టి ఈ వీకెండ్ మీకు ఫ్రీగా ఉంటే మనకి ఒకసారి అయితే చూడండి. అండ్ సినిమా విషయానికి వచ్చేప్పటికి సినిమాలో స్టోరీ అయితే మనకి బాగుంది. అంటే మనకి చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసెస్ ఉంటాయి కదా, అందులో జరిగే బాలికా వసతి గృహాల పైన జరిగే ఒక డాక్యుమెంటరీ లాగా ఈ సినిమా తీశారు. అక్కడ జరిగే అన్యాయాల గురించి, కొంచెం ఆడపిల్లలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎలా లైంగిక దాడులకి పాల్పడుతున్నారు అని ఒక సినిమా అయితే తీశారు. ఇది వచ్చేప్పటికి మనకి పాట్నా సరౌండింగ్స్ ఏరియాస్ లో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకొని సినిమా అయితే తీశారు. దానిపైన ఒక టీవీ రిపోర్టర్, అప్పుడే ఒక టీవీ ఛానల్ స్టార్ట్ చేసి ఎదగాలి అనుకునే ఒక మహిళ బాలికల వసతి గృహం పైన జరిగే సిచ్యువేషన్ తీసుకొని తన ఛానల్ డెవలప్మెంట్ కోసం, అలాగే ఒక సామాజిక న్యాయం కోసం తను ఎంతవరకు కృషి చేయగలిగింది, మగవాళ్ళందరినీ ఎదిరించి ఈ చట్టానికి వ్యతిరేకంగా ఎలా పోరాడింది, చివరికి ఆ బాలికలకు న్యాయం చేసిందా లేదా అనేది స్టోరీ. సినిమా అయితే మరి బాగుంది. అండ్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొంచెం స్లోగా స్క్రీన్ ప్లే వెళ్ళింది తప్ప మిగతా కంటెంట్ అయితే కంటెంట్ పరంగా బాగానే ఉంది. చివరికి వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయగలుగుతుంది, వీటి చూస్తే చాలా సింపుల్ గా ఒక ఫ్యామిలీ ఉమెన్ లాగా ఉంది. ఇలాంటి ఉమెన్ కి మరి ఎలాంటి కష్టాలు వస్తాయి, చివరికి ఎలాంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అనే కాన్సెప్ట్ తో సినిమా ఆసక్తిగానే సాగింది. కానీ కొంచెం స్లో నేరేషన్ వల్ల అక్కడక్కడ మనకి కొంచెం బోర్ గా ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ అయితే కొన్ని ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే హీరోయిన్ వచ్చేటప్పటికి మనకి గురు సినిమాలో హీరోయిన్ కి అక్క పాత్ర చేసింది ఆవిడ అనుకుంటా, ఇందులో మెయిన్ లీడ్ రోల్ చేసింది ఆవిడ. పర్ఫార్మెన్స్ వైజ్ గా చాలా బాగుంది. అండ్ మంచిగా పర్ఫార్మ్ చేసింది. అండ్ తీసుకున్న స్టోరీ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్వాలేదు. అండ్ సినిమాలో సాంగ్స్ అయితే మడికి ఓకే, క్లైమాక్స్ లో వచ్చే ఒక ఎమోషనల్ సాంగ్ మడికి బాగా కనెక్ట్ అవుతారు అందరూ. అండ్ ఓవరాల్ గా అయితే సినిమా పర్వాలేదు, బాగానే ఉంది. వన్ టైం వాచబుల్ మూవీ. మీకు ఫ్రీ టైం ఉంటే ఒకసారి చూడండి. అండ్ ఈ సినిమాకి మన శివడాగిస్ ఛానల్ నుంచి నేనైతే మడికి 3 ఇస్తున్నాను అవుట్ ఆఫ్ 5. మీరు కూడా చూడండి. మీరు కూడా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.